హాయ్ ముస్లిం లీగ్ హిందూ మహాసభ ఈ రెండు ఒక తాటిపై ఉండవు. ఏ విషయంలోనైనా వాదించుకుంటూనే ఉంటాయి. అయితే ఇదంతా ప్రస్తుతం. గతంలో ఈ రెండు గ్రూపులు కలిసి ఒకే మాటపై నిలబడిన రోజులున్నాయి. ఏంటి నమ్మడం లేదా? ముస్లిం లీగ్ హిందూ మహాసభల మధ్య అనేక సందర్భాల్లో రాజకీయ ఏకాభిప్రాయం కనిపించిన రోజుల గురించి వివరంగా తెలుసుకుందాం. హిందూ మహాసభ, ముస్లిం లీగ్ పేర్లు వింటే ఒకటి ఉత్తర ధ్రువం, మరొకటి దక్షిణ ధ్రువం అని అనిపిస్తుంది. సాధారణంగా రెండు పార్టీలు సైద్ధాంతికంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. కానీ వాటి మధ్య ఉన్న ఒక సారూప్యత ఉంది. రెండు మతం ఆధారిత రాజకీయాలు చేస్తాయి. మతం ఆధారిత దేశం అనే సూత్రాన్ని విశ్వసిస్తాయి. వీరిద్దరి మధ్య మరో సారూప్యత ఉంది. గతంలో ఇద్దరు కలిసి సఖ్యతగా ఉండి కలిసి ప్రభుత్వాలను నడిపారు. 1930ల చివరి నుంచి 1940 ప్రారంభం వరకు కలిసి పనిచేశారు. హిందూ మహాసభకు వినాయక్ దామోదర్ సావర్కర్ నాయకత్వం వహించగా, ముస్లిం లీగ్ నాయకత్వం మహ్మద్ అలీ జిన్నా చేతిలో ఉండేది. ఈ రెండు గ్రూపులు 3 రాష్ట్రాల్లో కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆనాడు సింధు ప్రభుత్వంలో చేరమని ముస్లిం లీగ్ నుంచి హిందూ మహాసభకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని మహాసభ సంతోషంగా అంగీకరించింది. రెండు పార్టీల అంగీకారంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 1941లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కారణంగా బెంగాల్లో కూడా ప్రభుత్వం ఏర్పడింది. బెంగాల్ ప్రభుత్వంలో లీగ్కు చెందిన ఫజ్లల్ హక్ ప్రధానమంత్రిగా ఉన్నారు. మహాసభ సీనియర్ నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రాజకీయంగా ఈ ప్రభుత్వాన్ని నడిపించారు. ఈ సంకీర్ణ ప్రభుత్వం నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్స్ ప్రావిన్స్లో కూడా రూల్ చేసింది. ఇటీవల సహారన్పూర్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టోని ముస్లిం లీగ్తో పోల్చారు. ఆయన ప్రకటనపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఈ క్రమంలో రెండు గ్రూపుల చరిత్ర గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.